హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాస్ వ్లాగ్స్. ఆవు ఫోటోని A4 షీట్ మీద ప్రింట్అవుట్ తీసుకుని ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసి టేప్తో స్టిక్ చేశాను. ఫోమ్ షీట్ మీద ఆవుని పెట్టి కదలకుండా టేప్ వేశాను. ఆవు అవుట్లైన్ పెన్సిల్తో ట్రేస్ చేశాను. ఆవు పైన ఉన్న డిజైన్ని ట్రేసింగ్ పేపర్ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేశాను. ఎక్స్ట్రా ఫోమ్ షీట్ని కట్ చేసి బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో ఆవు అవుట్లైన్ని డ్రా చేశాను. బ్లాక్ పెన్తో కలరింగ్ అయిన తర్వాత గ్లిట్టర్ పెన్స్తో కలరింగ్ స్టార్ట్ చేశాను. గ్లిట్టర్ కలర్ పెన్స్తో ఆవుని కలరింగ్ చేశాను. ఈ వీడియోలో ఆవు నుంచోడానికి స్టాండ్ ఎలా చేశానో కూడా ఉంది. పండగల్లో ఇలా ఆవుని డెకరేట్ చేస్తే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఆవుని కలర్ చేయడానికి నేను గ్లిట్టర్ పెన్స్ని యూస్ చేశాను. వీటికి బదులు యాక్రిలిక్ కలర్స్ కానీ వాటర్ కలర్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ పిచ్వాయ్ కౌ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆవు నుంచోడానికి స్టాండ్ ఎలా చేశానంటే ఫోమ్ షీట్ని స్ట్రిప్లా కట్ చేసి 2 సైడ్స్ సెల్లో టేప్ని స్టిక్ చేశాను ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు. ఇంకో చిన్న పీస్ ఫోమ్ షీట్ని కింద స్టిక్ చేశాను. ఆవు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో నుంచునేటట్టు వీడియోలో చూపించినట్టు బాల్ పిన్ని పెట్టుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తున్న మన పిచ్వాయ్ ట్రెడిషనల్ ఆవులు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.